రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రేవా మా బకాయిలు మాకు దయచేసి మా డబ్బులను మాకు వెంటనే ఇప్పించండి అని కోరుకుంటున్నామండి. మేము రేవంత్ రెడ్డిని దానం అడుగుతలేము, ధర్మం అడుగుతలేము, సహాయం అడుగుతలేము, బిచ్చం అడుగుతలేము, యాచిస్తలేము. కేవలం మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నామండి. మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం. అదే పోయినసారి సందర్భం లోపల నన్ను కోసినా కానీ డబ్బులు లేవు అని అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీ డబ్బులు మాకు అవసరం లేదండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. మేము కోరుకునేది మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటున్నామండి. అది ఇవ్వకపోతే మాత్రం ఇప్పటిదాకానండి ఏ ప్రభుత్వమైనా కానీ భారతదేశం లోపల ఉద్యోగస్తులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదండి. కాబట్టి రాబోయే రోజులలో మరి మీరు ఆలోచించుకోండి మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. కాబట్టి ప్రింట్ మీడియా ప్రభుత్వానికి వనరులు రెండేనండి, ఉద్యోగస్తులు మరియు ప్రింట్ మీడియా. ఉద్యోగస్తులు కష్టపడి డబ్బులు వస్తేనే మీరు అన్ని తీరు ప్రణాళికలు చేస్తారండి. ప్రింట్ మీడియా వాళ్ళు మాత్రమే మీరు చేసే ప్రతి కార్యక్రమాలను ప్రజల దాకా చేరవేశారండి. కాబట్టి ప్రభుత్వం యొక్క రెండు కళ్ళు ఏంటి అంటే కుడి కన్ను ఎడమ కన్ను ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, తర్వాత ప్రింట్ మీడియానండి. కాబట్టి మీరు మా కళ్ళే పొడుస్తున్నారు. మరి మా కళ్ళు పొడిచిన తర్వాత మరి మాకే కళ్ళు కనబడకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి. రాబోయే రోజులలో మాత్రం చాలా కష్టతరంగా ఉంటుందండి. ఇప్పటికీ 16 మంది చనిపోయిందండి, 4 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళిపోయిందండి, అప్పుల బాధ పడలేక అడ్రస్సే లేదు. ఇంకొక 4 కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. నేను నాతో మాట్లాడిండు, సారు 6 నెలలు 2-3 నెలలు డబ్బులు రాకపోతే నేను కూడా ఆత్మహత్య చేసుకోవడమే సార్ అని మా సార్లు అంటున్నారు. అంటే ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే మా పరిస్థితి. మేము 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సహాయం అందించి అన్ని తీర్ల మేము ప్రభుత్వానికి తోడ్పాటు చేసిన తర్వాత ఇవాళ మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు సరి అయిన మార్గం చూపెట్టండి. ఇప్పటిదాకా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉద్యోగస్తులు ఇబ్బంది పడలేదు భారతదేశం లోపల. ఇది మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ పెన్షనర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఏంటండి మా కనీసం ఒక GIS రాదండి. GIS అనేది కేవలం 40,000 రూపాయలండి. రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు 20 నెలలు కావస్తున్నదండి. కనీసం GIS లేదు, GPF లేదు, ఏం లేదండి. ఇంత దారుణమైన పరిస్థితి అనండి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల మానసికంగా ఆందోళన చెంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాలని. 700 కోట్లు ఇప్పిస్తానన్నటువంటి ప్రభుత్వం 700 కోట్లు ఎవరికి ఇస్తుందో తెలియట్లేదు, అది బహిరంగపరచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఒక 2,000 కోట్లు నెల వారీగా ఇస్తూ బహిరంగపరచాలి. ఎవరికి ఇస్తున్నారో అది వరుస క్రమంలో ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మేము ఈ డబ్బులు కనుక మాకు అందివ్వకపోతే చాలామంది మరణం చెందుతూ ఉన్నారు. ఆ మరణాల కారణం ప్రభుత్వమే వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కనుక ఈ నిరసనతో ఆగకుండా నిన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున పోటీ చేస్తాను ఉన్నాము. అదే మాదిరిగా మరిన్ని కార్యక్రమాల ద్వారా మరింత నిరసన తెలియజేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాదీక్ష కూడా నిరాదీక్ష చేయడానికి మేము వెనకాడమని ముందుంటామని తెలియజేస్తూ అనేక కార్యక్రమాల ద్వారా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము ముందుంటామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.